పోషకమై రుచిగానై మన భోజనం బంగారం. పాఠశాల మధ్యాహ్నం పిల్లల పెరుగుదల ధర్మం. ఆకులు పాలు పప్పు గుడ్డు శక్తిని నింపెనిది. మన పిల్లల భవిష్యత్తును వెలిగించే అన్నపూర్ణ సిద్ధి. ఆకుకూరలలో నుండి ఇనుము, ఆరోగ్యానికి లోనిది బలం. పాల చుక్కలో దాగుంది ఎదుగుదలకి శాంతమైన వెలుగు. ప్రతిరోజు చిన్నారి చేతికి చేరాలని రెండు. పుస్తకాల బాటలో పయనించే శక్తికి ఇవే మిత్రా. ప్లేటులో రంగుల పడిన ఆకులు పాలు పప్పుల గీత. రుచిలో మాత్రమే కాదు ఆరోగ్యంలోనూ విజయం నీత. తీసుకుంటే దినం దినం పెరుగుతుంది శరీర శోభ. మన పిల్లల కోసం పోషణమే నిజమైన లోభ. గుడ్డు తెలుపులో ప్రోటీన్ బలమైన కండరాల కాదా. మాంసం తిన్న శక్తి పెరుగుతుంది ప్రతి అడుగులో కొత్త వంతెన. చిన్నారి శరీరానికి బలం కావాలంటే వీటే బాటలు. ప్రతిరోజు ప్లేట్లో ఉంటే ఆరోగ్యం పలుకుతుంది పాటలు. ప్లేటులో రంగుల పడిన ఆకులు పాలు పప్పుల గీత. రుచిలో మాత్రమే కాదు ఆరోగ్యంలోనూ విజయం నీత. తీసుకుంటే దినం దినం పెరుగుతుంది శరీర శోభ. మన పిల్లల కోసం పోషణమే నిజమైన లోభ. కూరగాయల వన్నెలో దాగి ఉన్నాయి వందల ఔషధాలు. పప్పుల గింజలో పొంగి ఉంటుంది ఎదుగుదలకు బలపాలు. ఫైబర్ విటమిన్లు శక్తి అన్నీ అందించే అందాలు. పిల్లల ప్లేట్లో ఉంటే ఆహారం అవుతుంది శ్రేయోభిలాషి పాటలు. ప్లేటులో రంగుల పడిన ఆకులు పాలు పప్పుల గీత. రుచిలో మాత్రమే కాదు ఆరోగ్యంలోనూ విజయం నీత. తీసుకుంటే దినం దినం పెరుగుతుంది శరీర శోభ. మన పిల్లల కోసం పోషణమే నిజమైన లోభ. మధ్యాహ్న భోజనం కేవలం భోజనం కాదు, భవిష్యత్తునే పోస్తుంది. పిల్లల కలంని బలపరచే పోషకతనే అందిస్తుంది. ఆకులు పప్పులు పాలు కూరలు అన్నీ ప్రేమతో ఇస్తే తెలుగు నేల పిల్లలందరూ ఆరోగ్యవంతులవుతారు ఖచ్చితమై. ఆరోగ్యమే ఆభరణం, పోషకమే పునాది. పాఠశాల భోజనం పిల్లల పైనానికి హృదయానందాది. ప్రతి గ్రాసం శక్తి, ప్రతి వంటకం ఆశ. మన పిల్లల కోసం పోషణమే మన శాశ్వత దీపావళి ఆశ.